తన విలక్షణ నటనతో తెలుగు చలనచిత్ర చరిత్ర కళామతల్లి ముద్దుబిడ్డగా ఎస్వి రంగారావు అంచెలంచెలుగా ఎదిగిన తీరు వర్ధమాన నటులందరికీ ఆదర్శమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ప్రతి నాయకునిగా రాణిస్తూ పాజిటివ్ పాత్రల్లో సైతం పరకాయ ప్రవేశం చేసి తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన దిట్ట ఎస్వీఆర్ అని కొనియాడారు. ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు 50వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొని ఎస్వీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఆర్ మనమడు బాబాజీ, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, టీడీపీ నాయకులు చెల్లా వెంకట సత్య వరప్రసాదరావు, ఎంఆర్డి బలరాం, పూజారి నిరంజన్, బెల్లంకొండ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. రంగారావు గారి 50వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా గొప్ప కళారంగంలో కీర్తి ప్రతిష్టలు స్థాపించిన వ్యక్తి ఎవరంటే ఎస్వి రంగారావు. కళామతల్లి గుండెల్లో పెట్టుకుని ఏదైతే సినీ రంగంలో ఆయనకంటూ ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారో ఆయన పాత్రలో నటుడిగా కాదు జీవించి ఉన్నట్టుగా నటించడం అనేది జరిగేది. విలక్షణ నటుడిగా ఆయనకు ఆస్కార్ అవార్డు కూడా రావడం జరిగింది. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుని ప్రజల మనల్లో ఇప్పటికి కూడా 50 సంవత్సరాలు చనిపోయినప్పటికీ కూడా ఇవాళకి కూడా ప్రజలు గుర్తించేటట్టుగా నటించాడు అని అంటే ఆయన నటన పట్ల ప్రజల్లో ఎంత గొప్ప ఖ్యాతి ఉందనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా ఎస్వి రంగారావు గారు గుర్తుండిపోతారు. అలాగే కళారంగం ఉన్నంతకాలం కూడా ఇటువంటి నటుడు మళ్ళీ పుట్టడము అన్నట్టుగా జరిగినట్టుగానే ఆయన నటించాడు. విలక్షణ నటుడిగా ఏదైతే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ అలాగే కుటుంబ పాత్ర పోషిస్తూ రెండింటిలో కూడా తనదైన శైలి ముద్ర వేయటమే కాకుండా ప్రజల్లో ఇటువంటి నటుడు ఉంటాడా అని ఇవాళకి కూడా పాత తరం సినిమాలు చూస్తున్నప్పుడు ఇలా నటించాడా ఎస్వి రంగారావు గారు అని చెప్పి అనుకునేటట్టుగా ఈ తరం ప్రజలు కూడా అనుకునేటట్టుగా ఆయన నటించారు. తప్పనిసరిగా అటువంటి నటులు మళ్ళీ పుట్టాలని కోరుకోవాలి. ఆయనే మళ్ళీ పుట్టాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిజంగా ఆయన మేనల్గా అయినందుకు నేను గర్వపడుతున్నాను. అటువంటి తెలుగు రంగంలో అటువంటి నటుడు నా మేనమామైనందుకు ఈరోజు చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఆయనకి నివాళులు అర్పించడం జరుగుతుంది.